అంటే మన కమిటీది మనం జిల్లా కోసము పార్టీ మమ్మల్ని నిర్ణయించింది కాబట్టి ఒక అడుగు మనం కిందకి దిగి మనము ఎక్కడైనా ఉండని ఈ ప్రోగ్రాంకు వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని మనము ముందుండి నడిపించి వాళ్ళకి ముందైనా కూర్చోబెట్టి మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలా. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే మనందరికీ మంచి ప్రేమ అనిపిస్తుంది. అలాగే ఈ జిల్లా అనేది ముఖ్యంగా క్రిటికల్ ప్రతిపక్ష నాయకుడు ఉండే జిల్లా కాబట్టి ఈడ సమస్యలతో పాటు ఎట్లా ఉంటాయి. పార్టీ చిన్న వయసులో ఇచ్చింది అంటే చిన్న వయసుతో పాటు క్యారెక్టర్ను చూసింది. భూపేశ్ రెడ్డి క్యారెక్టర్ చిన్న మచ్చ లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అవతల ఎంపీ క్యాండిడేట్ ఎన్ని మచ్చలు ఎన్ని బుక్కులు మనకు తెలుసు. అలాగే ప్రతి నియోజకవర్గం ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మనకి బ్రహ్మాండమైంది. ఈ రోజు మనకు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ చూడండి, అవతల నాయకుల క్యారెక్టర్ చూడండి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చూడండి, అవతల చూడండి. మనం నిర్మించడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ విధంగానే మనము ప్రజలకు మంచి పరిపాలన అందించాలా. కానీ అవతలకు ఏం చేయాలా, ఎట్ట చేయాలా, వీళ్ళకి ఎట్ట డ్యామేజ్ చేయాలనేది ఉంది. కానీ మనకంటే మంచి పథకాలు తెస్తామనేది లేదు. దానికోసము ఎవరి దగ్గర జవాబు ఉండదో అతను కొట్లాడతాడు. ఆ కొట్లాడే స్వభావము, ఆ దౌర్జన్యాలు, ఆ తిట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవన్నీ మనములే ఒక కంటితో చూసి ఒక చెవితో విని వదిలిపెట్టేసి మన దారి మన గమ్యం మర్చిపోకూడదు. ఎందుకంటే క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ. అన్న చెప్పినట్టు 44 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పార్టీ పోయింది, మళ్ళా కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళా పార్టీ బయటికి వచ్చింది. ఆ విధంగా మనకు ఈ ఒక దిశా నిర్దేశం ఉంది. మన నాయకుడు కూడా చెప్తాడు క్రమశిక్షణగా ఉండాలా. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలా. రాత్రి పగలు ఆయన కష్టపడుతున్నారు. ఆయన తర్వాత మళ్ళా మన భవిష్యత్ నాయకుడు కూడా సృష్టిస్తున్నాడు. ఆ విధంగా మనము అవతల మాటల్లో ట్రాప్ లో పడకూడదు. ఎలాంటిదైనా కానీ వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని అద్దంలో చూపించి మనము పురోగతి కోసము అభివృద్ధి కోసం నడవాలా. ఇప్పుడు కూడా మనము మన మీద బాధ్యతలు ప్రమాణ స్వీకారం వచ్చినాక వస్తాయి. మా మధ్యన చిన్న చిట్కా సమస్యలు ఉంటాయి. ఆ కుటుంబ సమస్యలు మన కుటుంబం లోపలే ఉండాలా. అవి అని ఎవరైనా బయట మాట్లాడితే అది పద్ధతి కాదు, క్రమశిక్షణకు ఆపోజిట్. అలాంటి పనులు చేయకూడదు. అలా ఎవరైనా మన పార్టీలో చేస్తే ఏ నియోజకవర్గంలో ఉంటారో ఆ ఎమ్మెల్యేతోనే మాట్లాడి కూర్చోబెట్టి డిసైడ్ చేయాలా, బయటికి రాకూడదు. ఇది పార్టీ దిశానిర్దేశం చేసింది. నేను మరొక్కసారి చెప్పేది, మళ్ళా మనం ఈ పార్టీ ప్రోగ్రాము బ్రహ్మాండంగా ఒకరినొకరు కలుసుకొని మన నియోజకవర్గాలు ఉండే మన కార్యకర్తలు ఎవరున్నారు నాయకులు అందరినీ పిలిచి ఆ రోజు బ్రహ్మాండంగా కడపకు తీసుకురావడము, చిన్న సమస్యలు ఉన్నాయి కానీ మనం దూరంగా మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేయడము. ముఖ్యంగా 5-6 తేదీల్లో నుంచి నాయకులు కూడా ఉంటారు కాబట్టి మన జిల్లా అధ్యక్షులు మన సమయం కూడా దొరికితే ఆయనకు సహకారాలు అందించడానికి అందుబాటులో ఉండాలా. మన నాయకులు ఏదైనా కానీ ఆయన ఏది చెప్తే ఆ విధంగా నడుచుకున్నట్టు అయితే ఆయన కూడా ప్రతి ఒక్కరికి పాపం గౌరవిస్తాడు. చూడండి మీరు బాగా. అదే విధంగా మాకు మంచి నాయకుడు దొరికినారు కాబట్టి